శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీ యోగ వాసిష్టము ద్వితీయ సర్గః. ముందుగా భూలోకమున, అంతరిక్షలోకమున, స్వర్గలోకమున, నాయందు, బయట, లోపల వ్యాపించి అన్నిటినీ ప్రకాశింపచేయుచున్న సర్వాత్మకునకు నమస్కారం. వాల్మీకి ఇలా చెబుతున్నారు: నేను సంసారబద్ధుడను, ముక్తుడనగుదును, ఇట్టి నిశ్చయము కలవాడే ఈ శాస్త్రమును పఠింప అర్హుడు. అతి అజ్ఞుడును అంటే దేహాత్మబుద్ధి కలవాడును, తత్వజ్ఞుడు అంటే ముక్తుడు ఈ శాస్త్రమును పఠింపదగదు. మొదట కథారూపమగు సప్తకాండ రామాయణమును పఠించి పిదప షట్ప్రకరణాత్మకమగు ఈ మోక్షతత్వమును ఆలోచించువాడు మరలా జన్మింపడు. నేను మొదట రామకథను విరచించి సముద్రుడు కోరిన వారికి రత్నములనిచ్చునట్లు బుద్ధిమంతుడును, వినయీయు, మేధావియు, శిష్యుడు అగు భరద్వాజును కొసగితిని. పిమ్మట భరద్వాజుడు దానిని సుమేరు పర్వతారణ్యమున ఉన్న బ్రహ్మకు వినిపించెను. లోకపితామహుడగు బ్రహ్మదేవుడు సంతోషించి భరద్వాజుని వరము కోరుకొనమనెను. దానికి భరద్వాజుడు: భగవానుడా, భూత భవిష్యద్వేది, దేని వలన జనులు దుఃఖము నుండి విముక్తులగుదురో దానిని వచింపుడు. ఇదియే నా ఇష్టవరము. దానికి బ్రహ్మ: నీవరిగి వెంటనే ఈ విషయమును వాల్మీకిని అడుగుము. అతడు ఆరంభించిన రామాయణమును వినినంతనే మనుజుడు సేతువు వలన సముద్రమును దాటిపోవునట్లు మోహమును పరిపూర్ణముగా తరింపగలడు. శ్రీ వాల్మీకిలా అంటున్నారు: ఇట్లు పలికి సృష్టికర్తయగు బ్రహ్మ భరద్వాజుని వెంట నెడుకొని నా ఆశ్రమమునకు అర్థించెను. నేనాయనను వెంటనే అర్ఘపాద్యాదులు వసగి పూజించితిని. సర్వభూతహితరతుడును సత్వమూర్తియునగు బ్రహ్మ నాతో ఇట్లన్నారు: నీవారంభించిన ఆనందదాయకమగు రామచరిత్ర ప్రయాసతో కూడినదని ముగింపక వదిలివేయకుము. నావ ఎక్కి సముద్రమును దాటిపోవునట్లు ఈ రామాయణం వలన జనులు సంసార సముద్రమును దాటగలరు. నేనీ విషయమును నీకెరింగించుటకే ఇటక అరుదించితిని. లోకహితార్థము ఈ శాస్త్రమును రచింపుము. ఇటుల పలికి నా ఈ పుణ్యాశ్రమము నుండి నిమేషమాత్రమై లేచిన జలతరంగము వలె అంతర్హితుడాయను. బ్రహ్మదేవుడు అంతర్హితుడైన పిమ్మట నాకు కలిగిన విస్మయము నుండి తేరుకొని బ్రహ్మ ఏమి వచించినదియు తెల్ప భరద్వాజును అడిగితిని. అతడిట్లనియే: జనులందరి హితము కొరకు సంసార సముద్రము నుండి తరింపజేయు రామాయణమును పూర్తి వనరింపుము అని బ్రహ్మ ఆజ్ఞాపించినాడు. భగవానుడా, సంసార సంకటమునంబడి శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులను, సీతాదేవియు, మంత్రిపుత్రులను ఎట్లు సంచరించిరి, దుఃఖమును ఏ రీతిగా తప్పించుకొనిరి, నాక దానిని వివరించి తెలుపుడు. దీనిని విని నేనును ఇతరులను దుఃఖ విముక్తిని కందుము. భరద్వాజుని వేడుకోలను గైకొని బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి నేను చెప్ప మొదలెడితిని. వత్సా భరద్వాజ, నీవడిగిన దానిని చెప్పుచున్నాను వినుము. దీనిని వినిన మోహము దూరమైపోవును. పద్మనేత్రుడగు రాముడును, లక్ష్మణుడును, భరతుడును, శత్రుఘ్నుడును, కౌసల్యయును, సుమిత్రయును, సీతయు, దశరథుడును, కృతాస్త్రా విరోధులను రామ స్నేహితులను, వశిష్ఠ వామదేవాదులను, అష్టమంత్రులను ఏ రీతిగా నిర్లిప్తులై సంచరించి ఆనందమును అనుభవించురో నీవును అట్లే వనర్పుము. దృష్టి, జయంతుడు, భాసుడు, సత్యుడు, విజయుడు, సుషేణుడు, హనుమంతుడు, ఇంద్రజిత్తు వీరు అష్టమంత్రులు. వీరందరూ సమదర్శనులు, వైరాగ్య చిత్తులు, జీవన్ముక్తులు, ప్రారబ్ధ కర్మలను అనుసరించువారు. వీరొనరించినట్లుగా హోమ, దాన, గ్రహణ, స్మరణాదులను అనరించిన నీవును సంకటం నుండి విముక్తుడవగుదువు. అపారమగు సంసార సముద్రమున మునిగిన వ్యక్తి ఉత్కృష్ట జ్ఞానము బడిసి శోకమును, దైన్యమును, అభిమానమును వీడి నిత్యతృప్తుడై వెలయును. శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశకయను వైరాగ్య ప్రకరణమున ద్వితీయ సర్గం సంపూర్ణం. తృతీయ సర్గ. భరద్వాజుడిలా అడుగుతున్నారు: బ్రహ్మవేత్త, క్రమముగా జీవన్ముక్త స్థితిని ఎట్లు పొందవచ్చును రాముని అనుసరించి నాకు చెప్పుడు, అట్లైన సుఖినగుదు.
శ్రీ వాల్మీకి. సాధు, ఆకాశమునకు రూపం లేకపోయినను నీలరూపమున్నట్లు భ్రమ కలుగునట్లుగా వాస్తవమగు సత్తా లేని జగత్తు బ్రహ్మమున ఆరోపింపబడుచున్నది. ఇట్టి కల్పిత ప్రపంచము మరలా మనస్సున ఉదయింపకుండునట్లుగా విస్మరించుటయే ముక్తి స్వరూపం. ఇయది నా అనుభవం. కనబడు ప్రతి వస్తువుయు అంటే ప్రతి దృశ్యము అస్తిత్వము లేనిది. ఈ జ్ఞానము కలగనిదే పైన చెప్పబడిన ముక్తి స్వరూపమును ఎవరూ తెలుసుకొనజాలరు. అందువలన ఆత్మ సాక్షాత్కారము కొరకై యత్నింపుము. ఈ శాస్త్రాధికారికి ఆత్మదర్శనము లభించును. ఈ శాస్త్రమును వినిన ఎడలని ఆత్మ సాక్షాత్కారం లభించును. మరి ఇంకొక ఉపాయం లేదు. అనగా భ్రాంతి వలన కల్పింపబడిన ఈ జగత్తు కనులంబడుచున్నను ఆకాశమునందలి రంగువలే అస్తిత్వము లేనట్టిది. శాస్త్ర విచారం వలన అనాయాసంగా ఇట్టి అనుభూతి కలుగును. దృశ్య వస్తువు అసలునకు లేదు, మిథ్య. ఇట్టి తత్వజ్ఞానం వలన మనస్సు నుండి దృశ్య వస్తువు మాసిపోయినచో నిర్వాణముక్తి యొక్క పరమానందము లభించును. అట్లొనర్పక అజ్ఞానమునకు లోబడి మరలా మరలా పుట్టుచూ చచ్చుచుండు వ్యక్తి అనేక కల్పములుగా శాస్త్రమును గుంటలోబడి కొట్టుకొనినను ముక్తి లభింపదు. బ్రాహ్మణుడా, వాసనల సంపూర్ణ త్యాగమే ఉత్తమమగు మోక్షము. చిత్తశుద్ధి నుండియే పరంపరాక్రమమున ఆ మోక్షము లభించుచున్నది. శీతాకాలం ముగిసిన తోడని మంచుతుంపరులు మాసిపోవునట్లుగా వాసనలు క్షయమైనచో మనస్సు లయమైపోవును. ముత్యములు లోపల గుచ్చబడిన దారం వలన ధరింపబడినట్లుగా ప్రాణులను పక్షులకు పంజరమగు ఈ శరీరము వాసనల బలముననే నిలబడి ఉన్నది. వాసనలు 2 విధములని నుడువబడినవి. అవి శుద్ధములు, మలినములు. మలిన వాసనలు జన్మకు కారణములు. శుద్ధ వాసనలు జన్మనాశనమునకు తోడ్పడును. మలిన వాసనలు ప్రబలాహంకారమునంజేసి అజ్ఞాన క్షేత్రమున దట్టముగా పెరిగి పునర్జన్మ ఫలమునొసగునని పండితులు చెప్పుదురు. శుద్ధవాసనలు తత్వజ్ఞానమునకు అనుకూలమైనవి. వీని యందు పునర్జన్మకు ఉపయోగపడు అంకురములు ఉండవు. వీటి పని ఈ శరీరముతోడనే నిలిచిపోవును. అవి వేయించబడిన గింజల వంటివి అని చెప్పుదురు. శుద్ధవాసనలు జీవన్ముక్త పురుషుని యందు చక్ర భ్రమణం వలె ఉండును. మరలా జన్మను కలగజేయి సామర్థ్యము వాటికి లేదు. శుద్ధవాసనలను ఆశ్రయించి తత్వజ్ఞాన ఫలముగా అనర్ధమగు పునర్జన్మను బాసిపోయిన వారందరూ జీవన్ముక్తులు అనబడుచున్నారు. మహామతియగు రాముడెట్లు జీవన్ముక్త స్థితిని పొందినో వచించుచున్నాను. జరామరణ నాశనము కొరకు అద్దానిని వినుము. ఓ భరద్వాజ, మహామతి, రాముని శుభచరిత్రను చెప్పుచున్నాను వినుము. ఇద్దాని వలననే అంతయు తెలుసుకొనగలవు. పద్మలోచనుడగు రాముడు గురుకుల వాసము నుండి విద్యల ముగించి వచ్చి కొన్ని దినములు లీలలందు నిర్భీకుడై గడిపెను. దశరథుని పాలనమున ప్రజలకే విధమైన దుఃఖములను జ్వరాది ఉపద్రవములను లేకుండెను. దినమునిట్లు జరగసాగెను. అప్పుడొక దినమున శ్రీరాముని మనమున తీర్థములను పవిత్ర ఆశ్రమములను చూడ మిక్కుటమగు కోరిక పడుచూపెను. రాఘవుడు చింతించుచు హంసపద్మములను ఆశ్రయించున్నట్లు నఖకేసరములతో కూడిన తండ్రి పాదపద్ములను గ్రహించెను. శ్రీరాముడు, దేవా, నా మనస్సు దేవాలయములను, తీర్థములను, తపోవనములను చూడ ఆతురపడుచున్నది. నా ఈ మొదటి కోరికను చెల్లింపనగును. జగత్తున నీవు ఏ అర్ధి కోరికను నిరాకరించి ఉండలేదు. ఇట్లు ప్రార్థింపబడి దశరథుడు వశిష్ఠునితో ఆలోచించి ప్రథమ ప్రార్థియగు రాముని తీర్థయాత్రకు అంగీకరించెను. ఒక శుభదినమున శుభ నక్షత్రమున రాఘవుడును తమ్ములును మంగళాలంకారములను అలంకరింపబడిరి. బ్రాహ్మణులు స్వస్తి చెప్పిరి. వశిష్ఠుడు పంపిన శాస్త్రజ్ఞులకు విప్రులను ముఖ్య స్నేహితులకు కొందరు రాజపుత్రులను సహచరులైరి. తల్లులు మాటిమాటికి మూర్కొనుచు ఆశీర్వదించుచు అలంకరించిరి. ఇట్లు శ్రీరాముడు తీర్థయాత్రకై సంసిద్ధుడై తానుండు గృహం నుండి వెలికి వచ్చెను. పురవాసులు బాకాలు ఊదసాగిరి. పురస్త్రీలు తమ కన్నులను తుమ్మెదలతో రాఘవుని వీక్షింపసాగిరి. గ్రామ స్త్రీలు చలించు చేతులతో పేలాలను చల్లిరి. అప్పుడు రాముడు మంచు తుంపరలతో కప్పబడిన హిమాలయం వలె కనపట్టెను. బ్రాహ్మణులకు దక్షిణలనిచ్చుచు ప్రజల దీవెనలను వినుచు
దిగంతముల కాంచుచు శ్రీరాముడు అడవులను దాటిపోసాగెను. శ్రీరాముడు స్వదేశముగు కోసలము నుండి ఆరంభించి ఉచిత రీతి స్నానదాన ఉపవాసాదులను ధ్యానమును వనరించుచు పవిత్ర నదీ తీరములను, అరణ్యములను, ఆశ్రమములను, చిట్టడవులను, సముద్ర తీరములను, పర్వత భూములను, గంగాయమునలను, సరస్వతిని, ఐరావతి, శతద్రు, చంద్రభాగలను, వేణి కృష్ణవేణులను మరియు ఇతర నదీహ్రద సమూహములను, కార్తికేయుని, శాలిగ్రామ నారాయణుని, హరిహరుల 64 స్థానములను, నానావిధ ఆశ్చర్యములతో కూడిన 4 సముద్ర తీరములను, వింధ్య మంధర పర్వత నికుంజములను, కులాచల భూములను, ముఖ్యులగు రాజర్షి బ్రహ్మర్షి దేవబ్రాహ్మణుల పవిత్ర భూములను, ఆశ్రమములను కాంచెను. దిగంతములనన్నిటినీ అనుజులతో కూడి మరలా శ్రీరాముడు పరిభ్రమించెను. సుర నర కిన్నెర పూజితుడై రాఘవుడు ఈ భూమండలమునంతటినీ వీక్షించి శివలోకమున కరుగు ఈశ్వరుని వలె నిజపురికి అరుదెంచెను. ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున తీర్థయాత్ర అను తృతీయ సర్గం. జై శ్రీరామ్.